ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్ను కలిశారు. హైదరాబాద్ నుంచి ఉదయాన్నే బయలుదేరిన ఆమె సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఉన్న ఫామ్ హౌస్కి చేరుకున్నారు. ఆమె వెంట భర్త అనిల్, కుమారుడు కూడా ఉన్నారు. ఆమెకు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు. కవితకు బెయిల్ రావడంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ కవితను చూసిన వెంటనే ఆమెను హత్తుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం ఆమె కేసీఆర్ పాదాలకు నమస్కరించారు. ఇక కవిత జైలు నుంచి రిలీజ్ అయిన వెంటనే కేసీఆర్ ఫామ్ హౌస్లో కలుసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ను మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, 5.5 నెలల తర్వాత రిలీజ్ అయిన కవిత కేసీఆర్ ఫామ్ హౌస్లో కేసీఆర్ని కలిసింది. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వారిద్దరి మధ్య భావోద్వేగాలు ఏ విధంగా ఉన్నాయి? మొత్తం మీద మనం చూస్తే ఎర్రబెల్లి ఫామ్ హౌస్ కు కవిత చేరుకున్నారు. తన భర్తతో పాటు, తన కుమారునితో పాటు, మిగతా నాయకులతో పాటు అందరూ కూడా రావడం జరిగింది. ఎర్రబెల్లిలో ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి కేసీఆర్ ను తన తండ్రిని చూడడానికి వచ్చింది. ఒక్కసారిగా తన కాళ్లకు నమస్కారాలు చేసి లేచి ఆలింగనం చేస్తున్న తర్వాత కొంత భావోద్వేగానికి ఇద్దరి మధ్య కూడా ఆ ఇద్దరు భావోద్వేగానికి గురయ్యారని చెప్పొచ్చు. గత 5 నెలల నుంచి కూడా తిహార్ జైల్లో కవిత ఉన్నారు. ఆ 5 నెలల నుంచి కూడా తిహార్ జైల్లో ఉన్న కవితను ఏ రోజు కూడా కేసీఆర్ చూడలేదు. అంటే తిహార్ జైలుకు వెళ్ళలేదు, ఢిల్లీకి వెళ్ళి చూసిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే 5 నెలలుగా కూతురు చూడక ఒక్కసారిగా చూసిన నేపథ్యంలోనే తను కొంత భావోద్వేగానికి గురయ్యారని కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలోన కవిత 5 నెలలుగా తన తండ్రిని కూడా చూడలేదు కాబట్టి, అంటే పోయినప్పుడల్లా తన సహోదరునితోటి ఎలా ఉన్నారు అని అడగడం తప్ప చూడలేదు కాబట్టి దానికి సంబంధించి ఆమె కూడా కొంత కంటనీరు పెట్టుకోవడం జరిగింది. మొత్తం మీద 5 నెలలు తండ్రిని చూడలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి కావాలని నా మీద కుట్ర చేశారు. కానీ నేను జైల్లో ఉన్న సమయాలలో బాగా గుర్తుకు వచ్చేవారు మీరు. కానీ నా పరిస్థితి ఏంటిది అంటే ఒక భయాందోళనకు గురయ్యాను. అదేవిధంగా మీరు ఇచ్చిన స్ఫూర్తి, ధైర్యంతో పాటే ఈ రోజు ఇలా నిలబడ్డానని కూడా తాను చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ 5 నెలలుగా ఆ కవిత అంటే కేసీఆర్ అంటే తండ్రిని చూడలేని పరిస్థితిలో, ఇటు కూతుర్ని కవితను చూడలేని పరిస్థితిలో ఇద్దరు ఒక ఆలింగనం ఉన్న కూతుర్ని ఆలింగనం చేసుకున్న కేసీఆర్ కు భావోద్వేగానికి కూడా గురయ్యారు. ఇదే నేపథ్యం లోపల 5 నెలల నుంచి వెళ్ళి తన కూతుర్ని చూడలేకపోవడం, తన ఒక్కసారిగా తన ముఖంలో ఆ బాధను మాత్రం చూడగలిగాము. ఇదే నేపథ్యం మొత్తం మీద ఆ తండ్రి కూతురు మిగతా వారందరూ కూడా కొద్దిగా ఆనందంతో తప్పిపోయారని తెలుస్తుంది. ఇక ఈ ఏదైతే ఎర్రబెల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారో తనతో పాటే లంచ్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. మిగతా అందరూ కూడా తనతో పాటు లంచ్ చేస్తుంటే ఒక ఆనందోత్సవంతో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ రాజమౌళి.